చర్చ జరగాలి, ప్రతిపక్షం నుండి సలహాలు సూచనలు రావాలని కోరుకోవాలి. కానీ చిత్రంగా ఈ రోజున్న ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే ప్రతిపక్షం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనుకుంటున్నారో, లేకపోతే మా దగ్గర సమాధానం లేదు కాబట్టి తక్కువ మాట్లాడిద్దాం అనుకుంటున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్ని ప్రశ్నలు లేవనెత్తినా కూడా దానికి సూటిగా సమాధానం ఉండదు. గత 10 సంవత్సరాల్లో మీరేం చేశారంటారు. 2 సంవత్సరాలు అయిపోయింది మీరు వచ్చి, ఇంకా 10 సంవత్సరాల గురించే మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు ప్రభుత్వం గురించే మాట్లాడతారు తప్పిస్తే మీరు చేస్తున్నది ఏదో చెప్పడానికి అనేది ముందుకు రారనే స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కరు కాదు, ఎవరు మాట్లాడినా 10 ఏళ్ళు మీరేం చేశారంటారు. కొన్ని 10 ఏళ్ళు మేము ఏం చేస్తామో చెప్పుకుంటామంటే చెప్పడానికి వీలు లేదంటారు. ముందు ప్రశ్న నేరుగా అడగండి అంటారు. ఈరోజు ప్రజలకు నిజంగా ఈరోజు అర్థమవుతుంది, ఈ ప్రభుత్వం ప్రజలకి ఏమీ చేయలేక, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక ఏదో ఒకటి బుల్డోజర్గా చేస్తుందనేది అర్థమవుతున్న సందర్భం. ఈరోజు నేను హరీష్ రావు గారు లేవనెత్తిన అంశం ఏదైనా కూడా అసెంబ్లీలో బయట జరుగుతున్న అవినీతిని అసెంబ్లీలో ప్రస్తావించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. 1 కాదు 2 కాదు, చాలా 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 అవినీతికి సంబంధించిన సంఘటనలు గతంలో బయట పెట్టున్నాం. హిల్ట్ పాలసీ కానివ్వండి, సింగరేణికి సంబంధించింది కానివ్వండి, తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో సంబంధించింది కానివ్వండి, ఇవన్నీ అడుగుతున్న సందర్భంలో ప్రభుత్వం నుండి సమాధానం ఉండదు. నిన్న ఈరోజు ఇసుకకు సంబంధించింది కానివ్వండి, నిన్న హరీష్ రావు గారు ఒక విషయాన్ని ప్రస్తావించినప్పుడు దానికి సమాధానం చెప్పాలి, లేదంటే హౌస్ కమిటీ వేయాలి. కానీ దానికి సమాధానం చెప్పకుండా ఏదైతే పర్మిషన్ లేకుండా నిన్న హరీష్ రావు గారు వివరించున్నారు, మైన్స్ సంబంధించిన పర్మిషన్ లేకుండా రన్ చేస్తున్నారని హరీష్ రావు గారు ప్రస్తావిస్తే ముఖ్యమంత్రి గారు వచ్చి దాని మీద పెనాల్టీ వేశామంటారు. అసలు పర్మిషన్ లేకుండా రన్ చేశారు కదా మీరు అని మేము అడుగుతూ ఉంటే పెనాల్టీ వేశామంటారు. అసలు నిజంగా మైన్ పర్మిషన్ లేకపోతే అధికారులు నోటీస్ ఇవ్వడం కాదు, ఇమీడియట్గా సీజ్ చేయాలి. సీజ్ చేయకుండా నోటీస్ ఇచ్చారంటే దాని వెనకాల ఏదో మతలబు ఉందని అర్థం. దాని వెనకాల ప్రముఖులైన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ విధంగా చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. అది నిజంగా ఇల్లీగల్గా నడుస్తుంది మైన్ అని ప్రతిపక్షం నుండి హరీష్ రావు గారు మాట్లాడుతుంటే మేము దాని మీద పెనాల్టీ వేసాం, ఇంకా 4 లక్షలు వసూలు చేయాలని మాట్లాడుతున్నారు. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి ఏదో ఒక రకంగా మొదటి నుండి 2 సంవత్సరాల నుండి జరుగుతున్న తంతే ఎట్లా డైవర్షన్ చేయాలనే దానికి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు. ఒకటేమో ప్రతిపక్షంగా మేమేమో దాని మీద హౌస్ కమిటీ వేయండి అంటున్నాం, మేము సిఐడి ఎంక్వైరీ వేసాం కదా, సిబిసిఐడి అంటున్నారు. సిబిసిఐడి ఎంక్వైరీ వేయడానికి ముందుకు వచ్చిన మీకు హౌస్ కమిటీ వేయడానికి ఇబ్బంది ఏంటి? తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? అదే బీఆర్ఎస్ పార్టీ నుండి అడుగుతూ ఉన్నాం. తప్పు చేయనందుకు భయం ఎందుకు? తప్పు చేయనప్పుడు హౌస్ కమిటీ వేసిన ఒకటే, సిఐడి ఎంక్వైరీ వేసిన ఒకటే కదా, దాన్ని ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాను. ఈరోజు మాట్లాడుతుంటే హరీష్ రావు గారు మాట్లాడుతుంటే నిన్న కూడా నేను ఆశ్చర్యంగా చూశాను, అంటే కొంచెం ఆశ్చర్యం అనిపించింది. సభలో లేని వ్యక్తుల గురించి పేర్లు ప్రస్తావించొద్దనేది సభలో ఉన్న నిబంధన, కానీ అలాంటిది మా ఎంపీ గారి పేరు అక్కడ మెన్షన్ చేస్తున్నారు. అదెక్కడ న్యాయం? అసలు సభలో లేని వాళ్ళ పేర్లు ప్రస్తావించొద్దనేది ఉంది కదా నిబంధన. మరి ఎంపీ గారి పేరు మళ్ళీ ప్రస్తావించారు, మళ్ళీ ఈరోజు కూడా ప్రస్తావించారు. ఈరోజు హరీష్ రావు గారికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్లన్నీ చదువుతూ ఉన్నారు. ఇది ఎక్కడవుతుంది? నిన్ననేమో మంత్రి గారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కారు, వాళ్ళు చాలా దూరం చుట్టాలండ్రి. మరి ఈరోజేమో హరీష్ రావు గారికి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి పేర్లు అసెంబ్లీలో చదవచ్చా ముఖ్యమంత్రి గారు? మరి నిన్నొక రకంగా ఉంటుంది, మంత్రి గారు చుట్టాలైతే చుట్టాలు గారు, మరి హరీష్ రావు గారు చుట్టాలైతే చుట్టాలు ఎట్లయితారు? ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నాను. ప్రజలందరూ కూడా గమనించాలి, ఏ విధంగా ద్వంద్వ నీతితోని ఈ ప్రభుత్వం నడిపిస్తుంది హౌస్ని అనేది కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. ఈరోజు వాళ్ళందరి పేర్లు చెప్పారు. వాళ్ళ పేరు మీద హరీష్ రావు గారికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ మీద హౌస్ కమిటీ వేస్తాను అంటున్నారు. వెనుకని ఇమీడియట్గా మా శ్రీధర్ బాబు గారు లేచాం, గౌరవ మంత్రి గారు, హౌస్ కమిటీలతో ఏం కాదు, లాస్ట్ టైం 3 హౌస్ కమిటీలు వేసినాం, ఈ హౌస్ కమిటీలతో ఏమవుతుందని మాట్లాడున్నారు. అంటే ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి వితిన్ హాఫ్ అన్ అవర్లో ఏ విధంగా మాట్లాడారు అనేది ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాను. ఇదే కాకుండా నిన్న మొన్న కూడా మీరు చూస్తున్నారు, ఏదైనా మేము ప్రతిపక్షంగా ప్రజల సమస్యల్ని ఎత్తి చూపిస్తాం, కానీ అక్కడ ఉన్న మంత్రికి సంబంధించిన క్యాస్ట్ ఏందనేది చూడం. సునీత గారు మాట్లాడినప్పుడు కానీ, నేను మాట్లాడినప్పుడు కానీ, సునీత పంచాయతీరాజ్ మీద మాట్లాడినప్పుడు, ఆర్టీ మీద మాట్లాడినప్పుడు మినిస్టర్ గారికి మేము ప్రశ్నలు మాత్రమే స్పందిస్తాము, ఇలా ఉంది వ్యవస్థలో అని చెప్పి లోపాలను ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తాం. కానీ దాన్ని ఇమీడియట్గా కులం వారిగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కులాన్ని తీసుకొచ్చి
మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సరే నిన్న మంత్రి గారు అంటే అన్నారు కదా అనుకున్నా, ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మా సీతక్క గారిని అవమానించారంటారు. ఏమని అవమానించాం? నీళ్లు రాలేవన్నాం. బాబు ఊరికి పోతే ట్యాంకర్కి పైప్ పెట్టుకొని నల్లా ద్వారా నీళ్లు పట్టుకుంటున్నాడు. మరి నల్లా ద్వారా నీళ్ళు వస్తే అక్కడ నల్లా ఉంటుంది కదా, నల్లకు పెట్టాలి, పైప్ పెట్టలేదు. గది ఆ మాత్రమే చెప్పాం. ఊళ్ళల్లో నీళ్ళు వస్తలేవు, ఊళ్ళల్లో పవర్ కట్ అవుతుంది, అడగొద్దా? రైతు బంధు పడతలేదు, అడగొద్దా? యూరియా వస్తలేదు, అడగొద్దా? మరి ఏమడగాలి? మరి మీరే రాసి ఇవ్వండి. మరి ప్రతిపక్షం గివి మాత్రమే అడగాలి. ఆల్రెడీ స్పీకర్ గారు అంటారు మమ్మల్ని, మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే మైక్ ఇవ్వని అంటాడు. మరి ఎవరిని విమర్శించాలి? ప్రభుత్వ పెద్దనే విమర్శిస్తాం కదా. మరి ఇంకా అసెంబ్లీ ఎందుకు నడవడము? అసెంబ్లీకి వచ్చినప్పుడు ప్రజల సమస్యలే ప్రశ్నిస్తూ ఉంటాం. అలాంటిది ఈరోజు మేము ప్రశ్నిస్తుంటే, మంత్రులను ప్రశ్నిస్తే కులం తీసుకొస్తున్నారు. ఇలాంటి వితండవాదం ఎప్పుడు చూడలేదు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట్లాడుతున్నారు. మా సీతక్కని మీరు కామెంట్ చేశారు. ఏం కామెంట్ చేశాం? నీళ్లు రాలేవన్నాం. సునీత గారు మాట్లాడుతూ సర్పంచ్లకు నిధులు పడతలేవన్నారు. ఇవన్నీ అడిగితే వాళ్ళకు సమాధానం చెప్పనీకలేక ఏదో ఒకటి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే లోపాలు ఎత్తి చూపిస్తున్నప్పుడు వాటికి చెప్పండి సమాధానం, కానీ ఈ విధంగా బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఈరోజు స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఇదే కాదు, ఈరోజు తల్లిదండ్రులు అది పేరెంటల్ బిల్ తీసుకొచ్చారు, సంతోషం. కానీ ఓన్లీ ఎంప్లాయీస్కి మాత్రమే సంబంధించి ఆ బిల్ తీసుకొచ్చున్నారు. నేనేమంటానంటే ప్రభుత్వం బాధ్యత లేదా? మరి ప్రభుత్వం ఎందుకు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు? ఈరోజు ప్రభుత్వం ఎందుకు 4,000 పెన్షన్ వేయలేదు? వాళ్ళకు ఒకరికి కాదు ఇద్దరికి ఇస్తామన్నారు, అవ్వాతాతకి ఇద్దరికి ఇస్తామన్నారు. మరి ఇవ్వాలి కదా, మీ బాధ్యత ఎందుకు విస్మరించారు? మరి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు ప్రభుత్వం మీద కూడా ఒక చట్టం తీసుకొచ్చే పద్ధతి అయితే తీసుకురావాలి కదా. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మీకు కూడా ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుందని అనుకుంటే ఇవే కాదు, చాలా సమస్యలు ఏది అడిగినా ఇది చేసే ప్రయత్నం చేస్తారు. నేను ఒకటి అడుగుతూ ఉన్నాను. ఈరోజు కోకాపేటలో రాఘవ కన్స్ట్రక్షన్స్ అనేది మైనింగ్ జరుగుతున్నప్పుడు మైనింగ్ వాళ్ళు పోయి మేమే వెలికి తీసామని ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్తున్నారు. మేమే నోటీసులు ఇప్పించాం, మేమే డబ్బులు కలెక్ట్ చేసాం. అసలు అక్కడ మైనింగ్ పర్మిషన్ ఇవ్వడానికి అవకాశం ఉందా? మీరు మైనింగ్ పర్మిషన్ ఇచ్చారా? అది ఇల్లీగల్ మైనింగ్ అనుకుంటున్నారా, లేకపోతే మీరు మైనింగ్ పర్మిషన్ ఇచ్చారా? ఏ విధంగా మీరు పెనాల్టీ వేశారు? అసలు మీరు మైనింగ్ పర్మిషన్ ఇన్నప్పుడే మీరు పెనాల్టీ ఎట్లా వేశారు? దాన్ని ఎందుకు సీజ్ చేయలేదు? రెండోసారి పెనాల్టీ వేశారంటే దాని వెనకాల అర్థం ఏంటి? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఉన్నారు కాబట్టే మీకు వెసులుబాటు కల్పించడానికి ఆ విధంగా మీకు నోటీసులు ఇచ్చున్నారు తప్పిస్తే, ఎక్కడైనా ఇల్లీగల్ మైనింగ్ జరిగితే అధికారులు ఏం చేయాలా? ఇమీడియట్గా సీజ్ చేయాలా? సీజ్ చేయకుండా నోటీస్ ఇచ్చొచ్చున్నారు, రెండోసారి కూడా చేయడానికి అవకాశం ఇచ్చారంటేనే దీని వెనకాల ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ నిజంగానే అధికారులు ఆ విధంగా పోయి సీజ్ చేయకుండా ఇచ్చొచ్చుంటే ముందు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. ఇలాంటి ఇల్లీగల్ మైనింగ్స్ ఎన్ని జరుగుతున్నాయో కదా, వాటన్నిటిని పక్కన పెట్టి గత 10 ఏళ్ల నుండి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది వాటి మీద ఎంక్వైరీ చేస్తూ అంటారు. ఇదెక్కడి న్యాయము? ఇదెక్కడి వితండవాదము? ఆడలేక మధ్యలో వాడు అంటారు చూడండి. మీరు ప్రభుత్వం మీకు అవకాశం ఇస్తే మీరు సరిగ్గా నడపనీకి చేతగాక మీరు 10 ఏళ్లలో ఏం చేశారో మిమ్మల్ని తీసుకొచ్చి మేము ఎంక్వైరీ చేస్తామంటే బ్లాక్మెయిల్ చేయడం, భయపెట్టించడం, ఎవరు ప్రశ్నలు అడగకుండా ఉండాలని, ఎవరు మాట్లాడకుండా ఉండాలని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం. నిన్న వెళ్ళారు మీరు మూసిని నేను 100 నేను మూసిని చేసి చూపిస్తా అంటున్నారు. చెయ్యమంటున్న మూసిని, కానీ మూసిలు అనవసరంగా ఇండ్లను ముంచొద్దంటున్నాము. మూసికి 5 కిలోమీటర్ల దూరం ఉన్న భూములు లాక్కోవద్దంటున్నాము. అట్లా అడిగామంటే సబితమ్మ టార్గెట్, ఇంకేదన్నా అడిగారంటే పల్లరాజరెడ్డి టార్గెట్, వాళ్ళ కాలేజీలు టార్గెట్. ఇవి అంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ప్రజల సమస్యలను ప్రశ్నించమని అపోహలో ఉన్నట్టున్నారు ముఖ్యమంత్రి గారు. మీరు ఎంత టార్గెట్ చేసినా ప్రజల కోసం, ప్రజల పక్షాన ఉండి నిరంతరం పోరాటం చేస్తాం. ప్రజలకు ఇబ్బంది అయితే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి పోము. మీరు అనుకుంటున్న ఎన్ని ఎంక్వైరీలు వేసినా ఏ విధంగా భయపెట్టించినా కూడా దాని గురించి వెనక్కి పోమని గుర్తు చేస్తూ ఉన్నాను. ఇంకోటి ఆశ్చర్యం ఏమేసిందంటే ఈరోజు కౌశిక్ గారి అంశం కానివ్వండి, మొన్న నేను మాట్లాడినప్పుడు అంశం కానివ్వండి, మామూలుగా మాటలు తీసుకొని మంత్రులు మమ్మల్ని కామెంట్ చేస్తున్నారు. ఈరోజు కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారు అనేది అక్కడ ఏమీ అనకపోయినా కూడా టార్గెట్ చేసి ఈరోజు పార్టీ ఏది అన్నారు, దానికి టార్గెట్ చేసి ఈరోజు గంట పైన మాట్లాడించిన సంతోషమే. కానీ దళిత స్పీకర్ ఉన్నారు కాబట్టే, దళిత మంత్రులు ఉన్నారు కాబట్టే విచారణ చేయొద్దంటే ఇదెక్కడ సిస్టము? దళిత స్పీకర్ని మేము ఎప్పుడు దళిత స్పీకర్ అనుకోలేదు.
ఆ ఉన్నత స్థానంలో ఉన్నాడు, అక్కడ గౌరవిస్తాం తప్పిస్తే ఆ స్థానమే మాకు కనిపిస్తుంది తప్పిస్తే దాని వెనకాల కులం కనిపించదు. ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా ఇదిగా మాట్లాడున్నారు. మంత్రి గారు వివేక్ గారు దళిత మంత్రి అయితే మంత్రి వారికి ఉన్న అధికారంతో చేయమని చెప్తాను తప్పిస్తే దాన్ని కూడా తగ్గించే ప్రయత్నం చేస్తారు. వివేక్ గారిని అడిగారు కాబట్టి వివేక్ గారి మీద నమ్మకం లేదు, వివేక్ దళిత మంత్రి కాబట్టి అవమానం చేస్తున్నారు. ఇట్లాంటి సమాధానాలు చెప్తే నిజంగా ప్రజలు ఈరోజు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఏ విధంగా మీరు సమాధానం చెప్పలేక ఏ విధంగా డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేస్తున్నారని ఈరోజు కూడా స్పష్టంగా అర్థమైంది. మాటకు ముందు మాట్లాడుతూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అన్నప్పుడు గతంలో ఫిరాయింపు చేశారన్నప్పుడు మరి మీరేం చేస్తారండి ముఖ్యమంత్రి గారు? ఈరోజు మీరేం చేస్తారు? ఈరోజు మాట్లాడించింది ఎవరితోనండి? ఆ రోజేమో ఎన్నికల కన్నా ముందు ఎవరైనా పార్టీ మారితే ఆ ఇంటి కాకి ఇంటి మీద వాళ్ళతే షూట్ చేసి పడేస్తున్నారు. ఏమైందండి? మరి ఈరోజేమో ఈరోజు మాట్లాడిస్తూ మళ్ళీ మా గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా గమనిస్తున్నారండి ముఖ్యమంత్రి గారు. ఏదైనా కూడా నిజంగానే ఈరోజు మీకు నిజంగా తప్పు చేయలేదని మీరు అనుకుంటే హౌస్ కమిటీ వేయండి. హౌస్ కమిటీ వేయకుండా హరీష్ రావు గారిని కార్నర్ చేయాలని, లేకపోతే కేటీఆర్ గారిని కార్నర్ చేయాలని వ్యక్తిగతంగా ఇది చేస్తే ఈరోజే ఏదో హరీష్ రావు గారు బాలానగర్లోనే ఎక్కడో ల్యాండ్ కొన్నట్టు, ఇంకా అది ఎప్పుడో అది వాళ్ళకు దృష్టిలోకే రానట్టు, 2 సంవత్సరాల 3 నెలల తర్వాత వాళ్ళ దృష్టిలోకి వచ్చినట్టు, ఇవన్నీ కూడా ఏంటంటే ఎవ్వరు మాట్లాడొద్దు. ఖచ్చితంగా ప్రజల పక్షాన మాట్లాడతాం. మీరు ఎన్నో ఎంక్వైరీలు వేశారు. కాళేశ్వరం మీద ఎంక్వైరీ వేశారు, కేటీఆర్ మీద ఎంక్వైరీ చేశారు, అదే కాకుండా ఔటర్ రింగ్ రోడ్ పైన వేశారు. ఇట్లా తీసుకుంటే ఒక 10-15 వేశారు. 2 సంవత్సరాల నుండి మీరు చేసింది ఏంటంటే ఎంక్వైరీలు వేస్తాం, భయపెట్టిస్తాం అనే ఆలోచన తప్పిస్తే ప్రజలకు ఏమైనా చేయాలనే ఆలోచన ప్రభుత్వం చేయట్లేదు. ఒకటి మాత్రం ఆలోచిస్తూ ఉన్నారు, ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ భూములు తీసుకోవాలి. రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి గారు మీ గుండె మీద చేసుకొని చెప్పండి, రంగారెడ్డి జిల్లాలో ఎన్ని వేల ఎకరాలు మీరు తీసుకున్నారు? ఇప్పుడు రంగారెడ్డి జిల్లా అంటున్నా, అందుకని రంగారెడ్డి జిల్లాలో ఎన్ని వేల ఎకరాలు మీరు ఇప్పటికీ అక్వైర్ చేస్తూ ఉన్నారు? గుట్టు చప్పుడు కాకుండా హెచ్ఎండి అంటారు, ఇంకోటి అంటారు, ఏదో ఒక రకంగా రైతులను భయపెట్టిస్తున్నారు. మీకు రైట్ లేదంటున్నారు, లాగేసుకుంటున్నారు. ఎందుకు లాగేసుకుంటున్నారని కనీసం సమాధానమైనా చెప్తున్నారా మీరు? పెద్ద చాంతాడంత లిస్ట్ ఉంది మాకు, ఎందుకు తీసుకుంటున్నారు? ఇవి అడగొద్దు, ఇవి అడిగితే మాత్రం వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు. అసెంబ్లీలో మాట్లాడితే మైక్ కట్ చేస్తారు, మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు. ఇదంతా జరుగుతుంది. నిజంగానే మీరు పద్ధతిగా పాలన చేస్తే ప్రతిపక్షం అడగడానికి మైక్ ఇవ్వడానికి భయం ఎందుకు పోస్ట్పోన్ చేసుకొని వెళ్ళిపోతుంటారు? ఎందుకు బుల్డోజ్ చేసుకొని వెళ్ళిపోతుంటారు? ఎందుకు చర్చ పెట్టరు? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ప్రతిసారి మాటకు ముందు రండి అసెంబ్లీకి అంటారు. అసెంబ్లీకి వచ్చినాక సమాధానం చెప్పకుండా ఏదో ఒక రకంగా బుల్డోజ్ చేసుకొని వెళ్ళిపోతున్న ఈ ప్రభుత్వ పనితీరును ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూ ఉన్నారు. నిజంగా మీరు ఏ తప్పు చేయకపోతే ఎందుకు హౌస్ కమిటీ వేయలేదు? హౌస్ కమిటీ వేయాల్సిందని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. మరి నిజంగా ఈరోజు అసెంబ్లీ నడిచిన తీరు చూస్తే బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రతిపక్షం ఉన్నదే ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడడానికి, కానీ ఈరోజు ప్రతిపక్షం ఏదైతే ప్రజా సమస్యలు మాట్లాడేందుకు టైం అడుగుతూ ఉందో మైక్ ఇవ్వకుండా, మరి అదేవిధంగా ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో లేకుంటే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటాయో దాన్ని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కావాలని టైంపాస్ చేసుకొని మరి అది మధ్యాహ్నం దాకా తీసుకెళ్ళి దాన్ని అడ్జెంట్ చేసి లేకుంటే మళ్ళీ ఇంటర్వెల్ అని చెప్పేసి ఇచ్చేసి మేము మాట్లాడేటువంటి అంశాన్ని ప్రజల దృష్టికి వెళ్లకుండా మరి కుట్ర పన్నుతుంది ఈరోజు ప్రభుత్వం. ఎందుకంటే అధికారం ఉంది కదా, మాకు ఇష్టం వచ్చినట్టుగా మేము అసెంబ్లీ నడిపించుకుంటామని చెప్పేసి మరి వాళ్ళు నడిపించినటువంటి తీరు చూస్తే నిజంగా కూడా అసెంబ్లీకి ఇది ఒక బ్లాక్ డే, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని స్పష్టంగా చెప్పొచ్చు. ఇప్పుడు నిజంగా కూడా మరి రాఘవ మైనింగ్కి సంబంధించి ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుంది అన్నప్పుడు మరి అదేవిధంగా మా పార్టీ తరఫున మేము హౌస్ కమిటీ వేయమన్నప్పుడు మీకు ఎందుకు భయం? తప్పు చేయనప్పుడు మరి హౌస్ కమిటీ వేసినందుకు మీకు ఎందుకు భయం అని చెప్పేసి మేము స్పష్టంగా అడుగుతా ఉన్నాం. దానికి మరి ఇప్పుడు అక్క చెప్పినట్టుగా మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరి పేర్లు, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు బిజినెస్ ఉందా, ఇక్కడ తోక ఉంటుంది, చుట్టరికం కలుస్తుంది, వాళ్ళు బిజినెస్ చేసుకోకుండా ఎట్లా అని చెప్పేసి సీఎం గారు మాట్లాడతారు. మరి అదే మరి నిజంగా మీకు వర్తించినప్పుడు మరి అపోజిషన్కి కూడా వర్తిస్తుంది కదా. మరి ఇక్కడ కూడా చుట్టాలు బిజినెస్ చేసుకోవద్దా? ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయండి, వాటిపైనేమో హౌస్ కమిటీ వేస్తారంట. మేము అడిగిన దానికి మాత్రం హౌస్ కమిటీ వేయడానికి వీలు లేదు, సిబిసిఐడిఏ ఇస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు.
ఇదెక్కడ న్యాయం ధర్మం అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మరి నిన్న జరిగిందంతా ఇష్యూ ఈ యొక్క మైనింగ్ పైన మాట్లాడుతున్నప్పుడు మరి బిజినెస్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ప్రతిపక్షాలకు ఎవరు కూడా మైక్ ఇవ్వలేదు. ఈరోజు మార్నింగ్ వచ్చిన తర్వాత కూడా మరి కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన సీఎం గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన తర్వాత మాకు మైక్ ఇవ్వండి అని చెప్పేసి టికెల్స్ గట్టిగా కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ అడుగుతూ ఉంటే కూడా వాళ్ళకి మైక్ ఇవ్వకుండా ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లు పైన మీరు మాట్లాడితే మేము మైక్ ఇస్తాం తప్ప మరి ఈ మైనింగ్ పైన మాట్లాడితే ఇవి ఇయ్యము అంటే వాళ్ళు చెప్పినట్టే ప్రతిపక్షం మరి నడుచుకోవాలా, ప్రజల ఇష్యూస్ మరి ప్రభుత్వం దృష్టికి తీసుకురావద్దా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఏంటంటే ఈరోజు మన 6 గ్యారంటీలు, ఎందుకంటే 6 గ్యారంటీలు 420 హామీ పైన మేము మాట్లాడుతున్న ఈ వారం రోజుల్లో కూడా స్పష్టంగా అడుగుతా ఉన్నాం. దాన్ని ఏంటంటే డైవర్ట్ చేయాలనే ఒక ఆలోచనతో డైవర్షన్ పాలిటిక్స్ కిందనే మరి ఇదైతే మైనింగ్ ఇష్యూ కూడా ఉందో దాన్ని డైవర్ట్ చేయాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు సభా వ్యవహారం నడిచినటువంటి తీరు దానికి అద్దం పడుతుందని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే కౌశిక్ రెడ్డి గారి ఏదైతే మైక్ ముందైతే ఏం మాట్లాడలేదు. మరి మేమందరం కూడా మరి పెద్దలు మన కడియం శ్రీహరి గారికి మైక్ ఇచ్చినప్పుడు మీరు ఏ పార్టీ అని చెప్పేసి అడగడం జరిగింది. వాస్తవంగా స్పీకర్ గారు వారిని బీఆర్ఎస్ పార్టీ అని చెప్పడం జరిగింది. కాబట్టి వారు మైక్ అందరి మరి కాంగ్రెస్ పార్టీ సభ్యులకు మైక్ ఇస్తూ మరి వారు కూడా ఇచ్చినప్పుడు మీరు ఏ పార్టీ అని చెప్పేసి అందరం కూడా అడగడం జరిగింది. దానికి ఈరోజు కౌశిక్ రెడ్డి మరి ఏదో మాట్లాడిందని చెప్పేసి ఇంతవరకు కమిటీస్ వేయలే. 2.5 years అవుతుంది. అసెంబ్లీ కమిటీస్ ఉంటాయి, వెల్ఫేర్ కమిటీస్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇవన్నీ కమిటీస్ ఉంటాయి. ఎథిక్స్ కమిటీ ఉంటుంది, పిటిషన్ కమిటీస్ ఉంటాయి. కానీ ఇవన్నీ వేయకుండా కేవలం ఈరోజు కౌశిక్ రెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలన్న ఆలోచనతో ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేస్తున్నాం అనడం ఎంతవరకు సబబు అని చెప్పేసి అడుగుతాను. ఏంటంటే ఎంతసేపు ప్రతిపక్ష గొంతు నొక్కాలి, వారు మాట్లాడేది ప్రజలకు తీసుకుపోవద్దన్న ఆలోచనతో మరి అదేవిధంగా ఏదైతే ఈరోజు ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్నటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్ పైన హౌస్ కమిటీ వేయాలని చెప్పేసిన ఒక డిమాండ్ని మరి పక్కకు పట్టే విధంగా ఈరోజు మరి ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇప్పుడే సునీతక్క కూడా క్లియర్గా మాట్లాడినరు. 2 విషయాలు, సభా సాంప్రదాయాలు పాటించట్లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ముఖ్యమంత్రి మమ్మల్ని ఇలా ఆడిపోసుకుంటూ 1 నిమిషమన్నా మాకు మైక్ ఇచ్చినరా ఇవాళ ప్రజలందరూ కూడా చూసిండ్రు. మేము అడిగింది ఏంటి, సభా సంఘం వేయాలి అన్నాం. సభా సంఘం వేస్తాం, కానీ 10 ఏళ్ళ నుంచి జరిగిన వాటి మీద వేస్తాం, మీరు అడుగుతున్న వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వేస్తాం. కానీ ఇవాళ ఈ 2.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని దాచుకుంటున్న అక్రమార్కుల మీద మాత్రం వెయ్యం. అదే నీతి. రాహుల్ గాంధీ గారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ గురించి, సభా సంఘం గురించి ప్రతిరోజు పార్లమెంట్లో అడుగుతాడు. అక్కడొక విధానం, ఇక్కడొక విధానం. స్టాక్ మార్కెట్ మీద వారు అడుగుతారు, అదానీ యొక్క అక్రమాల మీద అడుగుతారు, సర్ ఉదంతం మీద అడుగుతారు, రఫేల్ డీల్ మీద అడుగుతారు. అంటే కాంగ్రెస్ పార్టీకి 140 సంవత్సరాల చరిత్ర ఉందంటున్నారు కదా, మరి రాష్ట్రంలో ఒక నీతి, దేశంలో ఒక నీతి ఉంటుందా? హౌస్ కమిటీ ఏమని పదే మీ యొక్క అధ్యక్షుడు రాహుల్ గాంధీ అడగడానికి మాత్రం ఒక నీతి. ఇక్కడ ప్రతిపక్షంగా మీరు చేసిన అక్రమాలు ఇవాళ సభలో చాలా క్లియర్గా, ఇవాళ హరీష్ రావు గారు పెట్టిన ప్రతి పేపర్ కూడా మేము సృష్టించింది కాదు. అక్కడ మీరు అక్రమంగా ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి బంధువులతో కూడిన రాఘవ కన్స్ట్రక్షన్స్, వారి తండ్రి గారి పేరు రాఘవ, వారి కొడుకు అందులో సభ్యుడు, భార్య సభ్యుడు డైరెక్టరు, తమ్ముడు డైరెక్టరు, వాళ్ళందరూ దూరపు బంధువులంట. ముఖ్యమంత్రి గారు చెప్తారు, వారేమో దూరపు బంధువులు. ఆ సంస్థ రాఘవ అనేది వారిది కాదు. చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. సభ్య సమాజం ఇవాళ నవ్వుకుంటున్నది. ఒకవైపున అది చెప్తూ, రెండో వైపున మేము దాని మీద చర్య తీసుకున్నాము,
కొన్ని డబ్బులు వసూలు చేసినాము. నువ్వు నిజాయితీ ఉంటే అసలు డబ్బులు వసూలు చేయడానికే లేదు, పర్మిషన్ లేదు, దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేదు. 100 కోట్ల మైనింగ్ జరిగింది. సీజ్ చేసి కేసు పెట్టి జైల్లో నూకాలి. అది చేయాల్సింది పోయి ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రక్షించడానికి ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వం, మంత్రులు వాళ్ళందరూ ఒకటే తహతాలాడుతున్నారు. మీరు ఎంత తహతాలాడినా ఇలా ప్రజలకు అందరికీ తెలుసు రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏంది, అక్రమంగా మీరు ఏ విధంగా మైనింగ్ చేస్తున్నారు, 100 కోట్లు ఇలా ప్రభుత్వానికి ఎట్లా బొక్కబెట్టినరు, ఏ విధంగా ఇవాళ నోటీసులు ఇస్తే కూడా నోటీసులు పట్టించుకోకుండా అధికారులను బెదిరిస్తున్నారు. ఇవాళ మాది కాదు వాళ్ళు మా బంధువులని, భార్య బంధువు అవుతుందా, కొడుకు బంధువు అవుతారా, కుటుంబ సభ్యులు గారా? దయచేసి ప్రజలు గమనిస్తున్నారని చెప్పేసి అనుకోకపోతే అది మీ కర్మ. ఇంకోటి దీనికోసం అని చెప్పేసి కడియం శ్రీహరి గారు అసెంబ్లీలో పోయి ముఖ్యమంత్రి గారి చెవిలో మాట్లాడతాడు, దానం నాగేంద్ర గారు పోయి చెవిలో మాట్లాడతాడు. అన్న మాకు సమయమే, మేము ఇది మాట్లాడతామని చెప్పేసి అని ఇక్కడికి వస్తే మేము అందరం అడిగినాం, కౌశిక్ ఒక్కడే కాదు నేను కూడా అడిగినా. ఏమడిగినాం? మీది ఏ పార్టీ, మీరు ఎలా మాట్లాడుతున్నారు? నిన్ననే చెప్పింది కదా మీరు బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అయితే సిగ్గుంటే వచ్చి బీఆర్ఎస్ సీట్లలో కూర్చోవాలి. దళిత్ అనే షీల్డ్ పెట్టుకోవడం కాదు. ఇదే కడియం శ్రీహరి గురించి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరో మీకు దయచేసి ఒకసారి వినిపించాల్సిన అవసరం ఉన్నది. మేము అంత దూరం పోలే, మీరు చూస్తుంటే ఎంత కడియం శ్రీహరి గారు మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి కడియం శ్రీహరి గారు మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన వాడైతే శాసనసభలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఆయన సొంత ఊరుకోయి ప్రజలను కనుక్కుందాం, ఇంతకు ఈయన ఏ కులం వాడు, ఏ సామాజిక వర్గం వాడు, ఈరోజు ఏ సామాజిక వర్గంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నాడో ఆయన సొంత ఊరికి శాసనసభ నుంచి అన్ని పార్టీల నుంచి నిజ నిర్ధారణ కమిటీ వేసి నిజ నిర్ధారణ కమిటీ ముందల విచారణ జరిగి ఆయన శీలాన్ని ఆయన నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ఏ సామాజిక వర్గం వాడు, ఏ సామాజిక వర్గం కోటాలో పదవులు అనుభవిస్తున్నాడో ప్రజలకు కడియం శ్రీహరి గారు సమాధానం చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉంటే ఏదైనా పాట పాడొచ్చు. ఆయన మాట్లాడితే 4 నాలుకలు, ఒక్కో 2 నాలుకలు కూడా 4 నాలుకలతో మాట్లాడతారు. మేమేమి అనలేదే, ఆయన దళితునివా కాదా అని చెప్పేసి అనలే. దళితుల పేరు మీద నువ్వు రిజర్వేషన్లు మోసం చేస్తున్నావు అని చెప్పేసి మేము అనలే. మేము అనేది కూడా ఇవాళ చాలామంది ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ కడియం శ్రీహరి గురించి మాట్లాడుకోవడం కూడా దండుగా. ఎందుకంటే ఎన్టీ రామారావును మోసం చేసి చంద్రబాబు దగ్గర చేరిండు, చంద్రబాబును మోసం చేసి కేసీఆర్ గారి దగ్గర చేరిండు, కేసీఆర్ గారు మోసం చేసి రేవంత్ రెడ్డి దగ్గర చేరిండు, రేపు రేవంత్ రెడ్డి దగ్గర మోసం చేసి ఎక్కడ చేరుతాడో చూడాలి. ఇక అందుకే అందరినీ ఒకరి తర్వాత ఒకరు మోసం చేయడంలో ఆయన దిట్ట అని నాది కాదు, రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం కూడా అదే. ఇలా రేవంత్ రెడ్డి గారికి ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్పు చేసిండ్రు, ఆ మంత్రిని ఊడబీకడం తప్పదు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఏదో సమస్య సృష్టించి కౌశిక్ రెడ్డి గారు ఏదో అన్నారు. కౌశిక్ రెడ్డి గారికి మైకే ఇవ్వకపోతే ఏమంటారు? ఆయన మాట్లాడిందే గలీజ్గా మాట్లాడండి కడియం శ్రీహరి. ఆయన మాట్లాడింది రికార్డులో ఉన్నది, మనం అందరం చూసినాం. ఎందుకంటే ఆయనలా గలీజ్గా మాట్లాడడం మాకు రాదు. కానీ ఆయన చేసే గలీజ్ పనులు కడియం శ్రీహరికి మేము ఓట్లేసిన నియోజకవర్గ వాసిని నేను చెప్తున్నాం. కాబట్టి 4 సార్లు పార్టీ మారినవాడు ప్రతిసారి కూడా పైసల కోసం, పదవిల కోసం, కుటుంబంలో వాళ్ళకు పదవుల పైన కోసం మాట్లాడే కడియం శ్రీహరిని అలా షీల్డ్ చేసుకుంటే ప్రజలు క్షమించరు. ప్రజలకు క్షుణ్ణంగా తెలుసు. కడియం శ్రీహరి ఏదో గొప్పోడని చెప్పేసి డిప్యూటీ సీఎం చేసిన కేసీఆర్ గారు ఇలా కేసీఆర్ గారిని మోసం చేసి మీ దగ్గర పోతే మీరు ఆయనకి ఏమి ఇచ్చిండ్రు? వెనక కూర్చునే పెట్టిండ్రు. ఎంపీ సీట్ ఇస్తే అక్కడ ఇక్కడ పైసలు తీసుకున్న అంతే.
ఆయన చేసే అక్రమాలు మా నియోజకవర్గంలో అందరికీ తెలుసు. ఎంత భూమిని లాక్కున్నాడు, ఇనుపరాతి గట్లను ఏ విధంగా నాకు లాక్కుంటున్నాడు, ఎన్ని క్రషర్ పెట్టియాలో మీరు ఇచ్చిన వర్క్స్ అన్నింటినీ కూడా అల్లుంతో కలిపి మొత్తం దోచుకుంటున్నది నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు. కాబట్టి ఇవాళ కడియం సిఆర్ పేరు మీదనో దళితుల పేరు మీదనో ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రక్షిస్తామంటే సాధ్యం కాదు. ప్రభుత్వం డిఫెన్స్లో పడిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో సిబిసిఐడి వేసిండ్రు. మీరు సిబిసిఐడి వేసిన హౌస్ కమిటీ వేయాలని రాహుల్ గాంధీ సిద్ధాంతం మీరు ఏదైతే నమ్మితే, ఆయన అధ్యక్షుడని మీరు భావిస్తే, కాంగ్రెస్ విధానం కరెక్ట్ అనుకుంటే ఖచ్చితంగా హౌస్ కమిటీ వేయండి. ఆ హౌస్ కమిటీలో అది దాన్ని వచ్చేంత వరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయండి. అదేవిధంగా చట్ట ప్రకారం అక్రమంగా నడుస్తున్న దాన్ని వెంటనే సీజ్ చేయండి. అదేవిధంగా దళితుల పేరు మీద మాట్లాడడం కాదు, దళితులకేదో పదవులు ఇచ్చినామని చెప్పేసనే కాదు, దళితుల యొక్క వర్గాలన వ్యక్తులకు కాదు, ఆ వర్గాలకు ఏం చేసినాం అనేది ఇంపార్టెంటు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు దళిత బంధు తీసుకొచ్చారు. అనేకమైన వారికి ఉపయోగమైన ఇవాళ బయటికి పోదామంటే కూడా 10 లక్షలు ఉంటే 20 లక్షల రూపాయలు చేశారు స్కాలర్షిప్స్. కానీ దళితులకు సంబంధించిన ఏ అంశాన్ని ఉన్నా కూడా ఇవాళ భారతదేశంలో ఎవరు లేని విధంగా ఆనాడు కేసీఆర్ గారు తీసుకొని మొత్తం దళిత కుటుంబం బాగు చేయాలని చెప్పేసి దళిత 3 ఎకరాలు ఇచ్చే దానిలో కొంత తక్కువ ఇచ్చిండొచ్చు, దొరకలేదు కాబట్టి. కానీ ఇవాళ ఈ దేశంలో ఎవరు చేయలే. అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగుల విగ్రహాన్ని పెట్టి ఆకాశానికి తీసుకొని వెళ్ళిండ్రు అంబేద్కర్ గారి యొక్క వారి మీద ఉన్న ప్రేమను. అంతేకాదు దేశంలో 29 సెక్రటేరియట్లు ఉంటే ఏ సెక్రటేరియట్ కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టలే. కేసీఆర్ గారు ఇలా అద్భుతమైన సెక్రటేరియట్ కట్టి అంబేద్కర్ గారి పేరు పెట్టారు. కాబట్టి దళితులకు భూమి విషయంలో కానీ, దళిత బంధు ఇవ్వడంలో కానీ, అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడంలో కానీ, సెక్రటేరియట్కి పేరు పెట్టడంలో కానీ, పదవులు ఇవ్వడంలో కానీ ఇవాళ అనేక మందికి ఇచ్చిండ్రు, చేసి చూపించిండ్రు. మీ యొక్క సర్టిఫికెట్ మాకు అవసరం లేదు, వ్యక్తులకు మీరు ఇస్తున్నారు. ఆ వర్గాలను బాగు చేసుకుంటేందుకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ప్రయత్నం చేసిరని చెప్పేసి తెలియజేస్తూ, మీరు ఏ షీల్డ్ పెట్టుకున్నా ఇవాళ ఎవరినో ఏదో చేసి దాన్ని టార్గెట్ చేపించేసి మిగతా వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే వాళ్ళే అనుకుంటున్నారు ఏదో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన కాబట్టి మాట్లాడుతున్నాం, ఆయన మీద మాకేం ప్రేమ లేదని చెప్పేసి బయటకు వచ్చి మళ్ళీ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ సరైనది కాదని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా మళ్ళొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు ఖచ్చితంగా హౌస్ కమిటీ వేయాలి. ఖచ్చితంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమం చేసింది కాబట్టి బర్తరఫ్ చేయాలి. ఇవాళ దళిత కార్డు పెట్టుకొని శ్రీహరినో ఇంకోరినో ఇవాళ ఇందులో తీసుకొస్తే ఆయన మీరు చెప్పినంత మాత్రం గొప్పోడు కాదు. ఆయన గొప్పదనం ఏందో రేవంత్ రెడ్డి గారు తెలుసు, నియోజకవర్గ ప్రజలకు తెలుసు, ఆ దళితులకు కూడా తెలుసు ఏ విధంగా మోసం చేసి అన్నిటిని కూడా అనుభవిస్తుందని. వారి పేరుతో మా కౌశిక్ రెడ్డి గారి మీదనో మా మీదనో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అనుకుంటే ఇవాళ అందరు ప్రజలు చూస్తున్నారని మాత్రం గుర్తుంచుకోవాలి. మాకు కావాల్సింది హౌస్ కమిటీ, మాకు కావాల్సింది ముఖ్యమంత్రి ఇమ్మీడియట్గా ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలి.